హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మాగాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇది సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి పెట్టుకోవడానికి పెద్ద రసాలని మనం చూస్ చేసుకోవాలండి. ఇవైతే బాగా పుల్లగా ఉంటాయి, అలాగే కండ కూడా ఎక్కువ ఉంటుంది. మామిడికాయలన్నీ కూడాను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. నీడలోనే బాగా ఆరనివ్వాలి. తడి ఏమాత్రం ఉండకూడదండి. చెక్కు తీసి ముక్కలు ఇలాగ తరిగి పెట్టుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు. ఈ ముక్కలన్నిటినీ ఏదైనా ఒక కొలత ప్రమాణంగా తీసుకుని ఆ కొలత ప్రకారం కొలిచి పెట్టుకోవాలండి. మనం ఏ కొలత అయితే తీసుకుంటామో అదే కొలతతో ఉప్పు కారం కూడా కొలుచుకోవాల్సి ఉంటుంది. ఈ ముక్కలకి ఒక గిన్నె ముక్కలకి ఇక్కడ నేను మీకు ప్రమాణం చూపిస్తాను. కొద్దిగా పసుపుని, 1-2 టేబుల్ స్పూన్ల పసుపుని, అలాగే ఏ కొలతతో అయితే మనం ముక్కలు కొలిచి పోసుకున్నామో అదే కొలతతో ఉప్పు పావు చొప్పున వేసుకోవాలండి. ఒక గిన్నె ముక్కలు అయితే పావు గిన్నె ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగ మనం కొలిచి పెట్టుకోవాలి అన్నీ కూడాను. ఇలాగా ప్రతి ముక్కకి పట్టేలాగా పసుపు ఉప్పు 2 కూడాను మిక్స్ చేయాలి. మనం కలుపుతుంటేనే రసం అనేది, ఊట అనేది రావాలి. అప్పుడే ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. లేదంటే ఒకసారి చూసుకుని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మామిడికాయ పులుపు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా ఏమన్నా అటు ఇటుగా అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు ఉప్పు పడుతుంది, అంతేనండి. అంతకన్నా ఎక్కువగా పట్టదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అట్లా నేను కలుపుతుంటేనే రసం రావాలి. అలా వస్తే మనకి ఉప్పు సరిపోయినట్టు అనమాట. నేను కలపగా కూడాను అడుగున కొద్దిగా రాళ్ళుగా ఉంటుందండి. దీనికి ఇక్కడ మనం రాళ్ళ ఉప్పుని వాడుకుంటే మంచిగా సరిపోతుంది అనమాట. అంటే తేడా అనేది ఉండదు. ఇప్పుడు చెప్పాను కదా, హాఫ్ గ్లాస్ అటు ఇటు అవుతుంది అని, అలా ఆ తేడా రాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మనం వాడే ప్రతి ఐటెం కూడాను కొద్దిసేపు ఎండలో పెట్టుకుని వాడుకోవాలి. అంటే ఉప్పు కానివ్వండి, పసుపు కానీ, కారము, అట్లాగే ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడాను కొద్దిసేపు ఎండలో పెట్టుకుని వాడుకోవడం వల్ల పచ్చడి సంవత్సరం పాటు చక్కగా నిలవ ఉంటుందండి. సో అలా చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ఇలాగా ఇప్పుడు మేము తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ కూడాను కలిపి ఒక డబ్బాలో పెట్టుకున్నానండి. ఒక ప్లాస్టిక్ కంటైనర్లోనే పెడుతున్నాను. ఇది 2వ రోజు ఎలా ఉందో చూడండి. మనం ఆరబెట్టే వరకు కూడాను కాస్త మధ్య మధ్యలో ఒకసారి చూసి కలిపి పెట్టుకోవడం అనేది మంచిగా ఉంటుందండి పచ్చడి. ఎందుకంటే ఏమాత్రం తేడా ఉన్నా కూడాను మనకి తెలిసిపోతుంది అనమాట. ఇది 2వ రోజు. సో 3వ రోజున ఏం చేయాలంటే, మనం ఈ ముక్కలు ఆరబెట్టుకోవడానికి ఏవైనా సరే ఇట్లా ప్లాస్టిక్ కవర్స్ కడిగి శుభ్రంగా వాటిని ఆరబెట్టుకోండి. ఏమాత్రం తడి అనేది ఉండకూడదు. ఇక్కడ నేను వాడే ప్రతి గిన్నె కానివ్వండి, మన చేతులైనా సరేను బాగా చక్కగా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే గరిటెలు అవి కూడాను పొడిగానే ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మాత్రమే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలాగా ఆ ముక్కలన్నీ కూడాను బాగా రసం అంతా పిండి ఒక పక్కకు పెట్టుకోవాలండి. ముక్కలన్నీ కూడాను సపరేట్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మూట కట్టేసి కొద్దిగా ఏదైనా బరువు కూడా పెడతారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. అయితే మనం కొద్దిగా గట్టిగా ముక్కలు అనేవి పిండుకోవాలి. అప్పుడు రసం బాగా వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం రసం అంతా కూడాను ముక్కల నుంచి వేరు చేయాలి. వేరు చేసి వేరుగా రసము ఒక దాంట్లో, అలాగే ముక్కలు ఇలాగా సపరేట్గా 2 కూడాను ఆరబెట్టుకోవాలండి. దాదాపుగా మొత్తము ముక్కలన్నీ కూడాను చక్కగా తడి లేకుండా, ఈ రసము మన ఉప్పు వేస్తే తడి వచ్చింది కదా, ఆ తడి లేకుండా చక్కగా పూర్తిగా ఆరిపోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండొద్దు, ఆరిపోతే చాలు. ఊటని 1 గంట నుంచి 2 గంటల పాటు మాత్రమే ఎండలో పెట్టుకోవాలండి. ఇది ఫస్ట్ డే రోజున ఎండబెట్టిన తర్వాత ముక్కలండి. సో ఇట్లా మనం బాగా ఎండలు ఉన్నాయనుకోండి, ఒక 4 to 5 days ఆరబెట్టుకుంటే చాలు. బాగా ఎండ ఉంటే చూసుకుని ఆరబెట్టుకోండి. నేను చెప్పానని 4-5 రోజులు అని కాదు, నాకు 4-5 రోజులు పట్టిందనమాట. సో మ్యాక్సిమం 3 to 4 daysలో అయిపోతుందండి. ఏమన్నా డౌట్ ఉంది అంటే ఒక 5వ రోజు మనం పెట్టుకోవాల్సి వస్తుంది. మధ్యలో నాకు ఏమైందంటే వర్షం పడింది, ఆ రోజు నేను పెట్టడానికి అవ్వలేదు. సో 5 రోజుల టైం అయితే తీసుకుంది నాకు. చూసారా, ముక్క ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ఎండిపోయినా కూడా రసం అంతా పీల్చేసి పచ్చడి ఎండిపోయినట్టు ఉంటుందండి. 1/2 కప్పు ఆవాలు, అలాగే ఒక 1/2 కప్పు మెంతులు
ఇవి రెండు కూడాను మనం వేసుకున్నటువంటి ముక్కలకి సరిపోతుంది ఈ పిండి. సో ఈ రెండు కూడాను కలిపి వేయించుకోవాలి, బాగా ఎర్రగా వేగాలి. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో? సో ఇంతవరకు కూడాను వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నాక ఒక పక్కకి పెట్టుకోవాలి, కొద్దిగా చల్లారాలి. మరీ పూర్తిగా చల్లారని ఇచ్చారనుకోండి మెత్తగా అవ్వదన్నమాట. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మిక్సీ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నువ్వు పప్పు నూనె వాడుతున్నాను నేను. 1 కిలో నూనె అయితే ఈ పచ్చడికి కరెక్ట్గా లెక్క సరిపోతుందండి. కాబట్టి 1 కిలో నూనెని కాగబెట్టుకోవాలి. ముందు మనం బాగా కాగాలన్నమాట. ఈలోపు ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, అది చేసుకుందాము. రసం ఉంది కదండి, ఊట. ఆ ఊటని ఏదైనా ఒక వెడల్పుగా ఉండేటువంటి కంటైనర్లో తీసుకోండి. ఇప్పుడు ఈ ఊటకి ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా మనం. నాకు 3 గ్లాసులు ఉప్పు పట్టిందండి. సో 3 గ్లాసులు నేను ఇక్కడ కారం కూడా వేశాను. ఇది కొద్దిగా ఎక్కువగా కారం ఉండేదన్నమాట, ఘాట్ ఎక్కువగా ఉండేటువంటి కారం ఇది. కలర్తో పాటు కారం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా కూడా ఉండలు లేకుండా ఆ రసంతో పాటు కలిసిపోయేలాగా కలుపుకోవాలి ముందు. ఆ తర్వాత కాసిని ముక్కలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ముక్కలు వేసేయకండి, ఎందుకంటే ముక్కలు బాగా ఎండిపోయి ఉన్నాయనుకోండి మీకు ఈ రసం అంతా పీల్చేసి పచ్చడి ఎండిపోయినట్టు అవుతుంది. అందుకని అలా కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. నేను కొన్ని ముక్కలు పక్కకు విడిగా పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నటువంటి ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాను. ఆ పొడిని ఈ పచ్చట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలపండి. కొద్దిగా ఇలా జారుడుగా ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ ముక్కలోను ఈ పౌడర్ ఆవాలు మెంతుల పొడిని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా కొంచెం హాఫ్ మిక్సీలో వేసానండి, ఇంకా హాఫ్ ఉందన్నమాట ఆవాలు మెంతులు. అది కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కలుపుదాం. ఇప్పుడు జారుడుగా ఉంది చూసారా పచ్చడి, అందువల్ల మళ్ళీ ముక్కలు వేసాను. ఇప్పుడు ఈ పిండి కూడా వేస్తాను. కొద్దిగా గట్టిపడాలన్నమాట పచ్చడి. అప్పుడు కరెక్ట్గా మనకి వేసుకోవడానికి వీలుగా పచ్చడి మనకి తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పొడి వేసుకుని మిగతా పొడి అంతా వేసేసాను. వేసి చక్కగా కలిసేలాగా మొత్తం అంతా కూడాను ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి. కొద్దిగా టైం తీసుకుంటాయండి నిలవ పచ్చళ్ళు అనేది. కాబట్టి మనం కొద్దిగా ఓర్పు సహనంతో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు ఇది నిలవ ఉంటుందన్నమాట. అలా చేసుకున్న దానికి ఇప్పుడు ఇందాక నూనె కాగబెట్టుకున్నాం కదా, సో ఆ నూనెలో ఒక 1/2 కప్పు ఆవాలు పోసానండి. తిరగమూత అనమాట ఇది. దానికి ఇంగువ బాగా వేసుకోవాలి. పచ్చడి అంతా గుమగుమలాడేలాగా ఉండాలి కాబట్టి కొద్దిగా ఇంగువ ఎక్కువే పడుతుంది. ఇంగువ తర్వాత ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక అప్పుడు మనం కొద్దిగా ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోండి. లో ఫ్లేమ్లో చేసుకుంటే చక్కగా అన్నీ కూడాను వేగుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే వేగవు కానీ మాడిపోతాయి అన్నమాట. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం ఇలా చేసుకుంటే మంచి రుచి అనేది వస్తుందండి పచ్చడికి. ఈ తిరగమూత అనేది ఎప్పటికప్పుడు విడిగా తీసుకొని కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. పూర్వం కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొత్తం పచ్చడికి కూడాను ఇలాగ తిరగమూత పెట్టేసేవాళ్ళు. మళ్ళీ ఎప్పటికప్పుడు విడిగా తీసుకొని దాంట్లో కొద్దిగా మెంతులు ఆవాలు వేయించి ఆ పొడి, అలాగే ఇలా తిరగమూత, ఆ తర్వాత వెల్లుల్లి వేసుకునేవాళ్ళు. వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి ఆ తిరగమూతలో వేసుకునేవాళ్ళు అనమాట. వేసుకుని పచ్చడి అప్పటికప్పుడు వేసుకునేవాళ్ళు. అలా చేసుకోవచ్చు. మనం సంవత్సరం అంతా పెట్టుకునే పచ్చళ్ళలో వెల్లుల్లి అని వేయకపోవడమే మంచిదని నా ఉద్దేశం అండి, హెల్త్ పరంగా కూడాను. సో మేము చేసుకునే పచ్చడి మటుకు ఇలాగా నిలవ పెట్టుకుంటాం అన్నమాట. ఇది చక్కగా మొత్తం అంతా కూడాను కలిపేసుకుని కొద్దిగా నూనె అట్టే పెట్టుకోండి. అంత వేడి నూనెని పోసి కలపకూడదండి పచ్చళ్ళలో. సో కొద్దిగా నూనె చల్లారాలి. చల్లారాక అప్పుడు మనం కనుక పచ్చళ్ళలో ఆ నూనె పోసి కలిపితే కరెక్ట్గా వస్తుందండి పచ్చడి అనేది, లేదంటే ఎండిపోయినట్టు అవుతుంది. అది కూడా ఒకటి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇలా పచ్చడి అంతా జాడీలో పెట్టాక పైన కొద్దిగా నూనెని పోస్తే ఏమవుతుందంటే పచ్చడి మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే ఇంగువ తిరగమూత వేసిన నూనె కాబట్టి పచ్చడి మనకి మూత తీయగానే ఆ వాసన అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. భలే రుచిగా ఉంటుందండి మాగాయి. సో మాగాయని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఒకసారి ఈ కొలతలతో మీరు కూడా మాగాయ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో
తప్పకుండా నాకు కామెంట్ చేయండి.